అందరికీ నమస్తే. నేను మీ లక్కీశ్రీ. సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఇంకో మంచి మూవీ వచ్చేసిందండి, చీకటిలో. శరణ్ గారు డైరెక్టర్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో వచ్చింది మూవీ. మన శోభితా ధూళిపాల గారు లీడ్ రోల్ యాక్ట్ చేశారనమాట. సినిమా గురించి చెప్పుకోవడం చూసుకుంటే, ఎవరైతే ఈ సైకలాజికల్ సిరీస్ కానీ క్రైమ్ సిరీస్ కానీ ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి మూవీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమా చూసే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక డిటెక్టివ్ లాగా ఫీల్ అవుతారు. నాకు తెలుసు, సినిమా చూసి సినిమా నడుస్తూ ఉన్నప్పుడే ఓకే మేబీ వీడు విలన్ ఏమో, వీడే అందరినీ చంపుతున్నాడేమో అన్న ఒక ఇన్వెస్టిగేషన్ మనం అందరం కూడా చేస్తూనే ఉంటాం సినిమా చూస్తున్నప్పుడు. ఎస్పెషల్లీ ఎవరైతే సైకలాజికల్ జోనర్ ఇష్టపడుతున్న వాళ్ళందరిలో కూడా ఈ ట్రైట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు. వీళ్ళు సినిమాలో పోలీసులే కాదు, సినిమా చూస్తున్న మనం కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాం. ఇది కామన్ థింగ్. ఇదేమి రైట్ రాంగ్ అని నేను చెప్పట్లేదు కానీ, సో అలా అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ మూవీ ఒక ఛాలెంజ్ లాంటిది. ఈ అంటే లాస్ట్ వరకు మీరు గెస్ట్ చేయలేరు అని నేను చెప్పను. ఎందుకంటే మరి నేను మూవీ చూస్తున్నప్పుడు హాఫ్ మూవీ అయిపోయిన తర్వాత నేను గెస్ట్ చేసేసాను. ఎందుకంటే మేబీ నేను కథలు రాయడం వల్ల అవ్వచ్చు, ఏదో ఒక ట్విస్టులు పెట్టాలి అంటే స్వతహాగా కథలు రాసి అలవాటు ఉంది కాబట్టి నాకు. లేదంటే ఎవరైతే చాలా ఎక్కువ సినిమాలు చూస్తూ ఉంటారో, మూవీ బఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొంతమంది కనిపెట్టచ్చు. కానీ మాక్సిమం 95% వరకు మెయిన్ ప్లాట్ రిలీవ్ అవ్వకుండా ఈ స్క్రీన్ ప్లే మొత్తం రాసుకుంటూ వచ్చారు. దానికి మన శరణ్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఇంకా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఒక మంచి మూవీ ఇది. చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది చూడడానికి. అండ్ ఇంకా యాక్టర్స్ అందరూ కూడా, సపోర్టింగ్ యాక్టర్స్ కానీ ఈషా చావ్లా గారు గారి ఉన్నారు. ఆవిడ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రోల్ కి చాలా న్యాయం చేశారనమాట. ఒక 2.5 hours మీరు గ్రిప్పింగ్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు ఆటోమేటిక్. అది చూస్తా ఉంటే కూడా ఏంటంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ముందే మనకి రివీల్ అయిపోయింది అంటే కనుక ఈ వీడియో చంపుకుంటాడని రివీల్ అయిపోతే మొత్తం మజా ఉండదు. బట్ 2.5 hours వరకు కూడా ప్రేక్షకుడిని కట్టుపడేసేలా తీయడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. సో టీమ్ అందరికి కూడా ఏంటంటే కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్. ఇంకా లీడ్ రోల్ మన శోభిత గారి గురించి చెప్పుకోవాలి అనుకుంటే, ఆమె ఈ సినిమాకి చాలా బాగా న్యాయం చేశారు. అంటే ఆమె పరంగా ఆమె బెస్ట్ ఆమె ఇచ్చారు. ఆమె ప్రతి సినిమాలో కూడా చాలా బాగా మంచి యాక్టర్స్ బాగా ఇస్తారు. కాకపోతే నాకు అనిపించిన ఒక చిన్న ఏంటి అంటే, నేను శోభిత గారి హిందీ సినిమాలు చూశాను, తెలుగు సినిమాలు అన్ని చూశాను. ఆమె అంటే మేబీ ఆమె కోసమే ప్రత్యేకంగా డైరెక్టర్స్ కథలు ఇలా రాస్తున్నారు, లేదంటే ఆమె యాక్టింగ్ స్టైలే అంత మరి నాకు ఐడియా లేదు. కానీ ఒక్కొక్కసారి మనకి ఎలా ఉంటుందంటే, ఓకే శోభిత గారు ఆ సినిమాలో కూడా ఇలాగే ఉన్నారు, అందులో కూడా ఇలాగే యాక్ట్ చేశారు, ఆమె పర్సనాలిటీ ట్రైట్స్, ఆమె యాక్టింగ్ చేసే పద్ధతి ఇలాగే ఉంటుంది అని మనకి అనిపిస్తుందేమో అని నాకు అనిపించింది. అంటే నాకు చూడడానికి అనిపించింది. ఆమె చాలా టాలెంటెడ్ యాక్టర్స్, చాలా వేరియేషన్స్ చేయగలరు అని చెప్పి అనుకుంటున్నాను. బట్ అది డైరెక్టర్స్ తీసుకోవాలన్నమాట. అంటే ఆమెలో ఉన్న కొత్త రకం, కొత్త యాంగిల్. ఇప్పుడు ఎలాగైతే మన రామ్ చరణ్ గారు రంగస్థలం ద్వారా ఒక డిఫరెంట్ పర్సెప్షన్ మనకి ఇచ్చారు, రాజమౌళి గారు రామ్ చరణ్ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ ఒక ఎక్స్ప్రెషన్స్ అవి మనకి ప్రతి సినిమాలో, ఆర్ఆర్ సినిమాలో ఎలా నచ్చుతాయో, సో అలాగా శోభిత గారు కూడా ఒక డిఫరెంట్ వేరియేషన్స్ ఇచ్చే క్యారెక్టర్స్ తీసుకుని ఇంకా ముందు ఇంకా డిఫరెంట్ జోనల్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకి సంబంధించినంత వరకు అయితే మాత్రం చూడొచ్చు హ్యాపీగా. ఒక వీకెండ్ లో మొత్తం లైట్లన్నీ ఆపేసుకుని ఫ్యామిలీతో పాటు పడుకుని చూడాల్సిన సినిమా. సూపర్గా ఉంటుంది. ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. అండ్ సినిమా చూసిన తర్వాత మీకేమనిపించింది చెప్పండి. మీకు కూడా అలాగే ముందే తెలిసిపోయిందా ఎవరు విలన్ అనేది తెలిసిపోతే కంపల్సరీగా మన కమెంట్స్ లో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.